మొన్న అరెస్ట్ అయినప్పటి నుండి జాగరణ మొబైల్ కార్యకర్తకి సంజయ్ గారు ధన్యవాదాలు చెప్పినారు. ఇట్లాంటి పని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాలని చెప్పారు. తను కూడా వాదనలో ఒకటే నరేంద్ర మోడీ గారు అది పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ అవుతుంది. దానికి ప్రతి ఒక్క కార్యకర్త దాన్ని సక్సెస్ చేయాలని కోరారు. తను 30 లక్షల మంది యువత కోసం కష్టపడుతుంటే గవర్నమెంట్ అనవసరంగా అప్రజాస్వామికంగా తనని జైల్లో ఉంచేసేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాని గురించి ఫైట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఫైట్ ఇంకా ముందు ముందు చేస్తారని, తనేం భయపడట్లేదని, ఎందుకంటే పెద్ద కేసు అయినా తను భరించుకుంటానని చెప్పమన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పమన్నది ఏంటంటే బీజేపీ ఒక టీం లాగా వాళ్ళకి అండగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తతో వాళ్ళు ఉంటారని చెప్పమన్నారు. కాకపోతే ఈ సమయంలో మా ఇంట్లో టెంట్ ని చేసి అక్కడ ఫోటో ఉంది, చైర్స్ ఉన్నాయి, ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి తీసుకున్న విధానం. మొదటి నుండి సంజయ్ గారు ఏమన్నారంటే ఏదైనా కానీ పాలిటిక్స్ ఇంటి బయట ఉండాలి, ఇంటి లోపలికి రాకూడదు. మేము భయపడతామంటారు, కానీ చూసిన పిల్లలు చాలా భయపడుతున్నారు. వాళ్ళ దాకా రాకూడదు అన్నది తన ఇది. అట్లీస్ట్ వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన ఈ బలగం సినిమా చూపించినా బాగుండేమో, వాళ్ళకి కొంచెం ఎమోషన్స్ డెవలప్ అయ్యేవి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు, ప్రజలకి కార్యకర్తలకి తనతో ఉన్న వాళ్ళకి.